ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ మా నాన్న అయితే విజయవాడలో వచ్చేసారంట. అంటే ఇంకొక 10 minutes లో దిగిపోతారు. వచ్చేసారంట. సో ఇంకొక 10 నిమిషాలు అయితే మా నాన్న దిగిపోతాడు. విజయవాడలోకి వచ్చేసాడు. మా అమ్మ మా నాన్న ఇంత లాంగ్ డ్రైవ్ కలిసి చాలా సంవత్సరాల తర్వాత ప్రయాణం చేసి వస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం మా ఇంటికి ఇద్దరు కలిసి వస్తున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. చలో 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 జంప్. నేను వెళ్ళి తీసుకొస్తా. ఫోన్ వీడియో తీస్తా. మ్యాగీ అటు బయలుదేరి వెళ్ళగానే చెప్పాను కదండి, ఇల్లంతా గందరగోళంగా ఉంది. మా నాన్న రాడు అన్న ఉద్దేశంతో నేను చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. గబాలను వస్తున్నా అని చెప్పగానే ఇంక ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేశాను. ముందు షాపులు కట్టేస్తారేమో అని చెప్పేసి ఫస్ట్ షాప్ దగ్గరకి అదే విజయవాడకి వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని వచ్చిన తర్వాత ఇల్లంతా సర్దాను. అప్పటికి చాలా ఉంది ఇంకా సర్దాల్సింది, బట్ పైన వరకు అయితే నీట్గా సర్దుకున్నాను. అండ్ ఒకళ్ళు చెప్పారనమాట, మీ నానే కదా వచ్చేది దానికి అంత చెయ్యాలని చెప్పేసి. మా నాన్న కాబట్టి నేను చేస్తాను ఖచ్చితంగా. నాన్నకి తెలుసు అల్లుడు ఏం తక్కువ చేయకుండానే చూస్తున్నాడని, కానీ ఇంకొంచెం చూపించాలి అనిపించింది కదా ఎవరికైనా. సో అదే నేను చేసింది. వంటగది చూస్తేనే అన్ని తెలుస్తాయా అని చెప్పేసి అనుకోవచ్చు. వంటగది ఒకటే కొంచెం క్లమ్జీగా ఉండే అనమాట. కొంచెం నీట్గా ఉండి చూపించొచ్చాను ఉద్దేశంతోనే అది ముందు సర్దాను. ఇంకా తర్వాత హాలు, బెడ్రూమ్ అవి కూడా సర్దానులేండి. ఇంకోటి కడుపుకు తినేది దానికి సంబంధించిన మొత్తం వంటగదిలోనేగా ఉండేది. సో అది కొంచెం నీట్గా కనపడిందంటే ఆటోమేటిక్గా అంతా అర్థమైపోయింది కదా సిచ్యువేషన్ అంతా. ఇంకా మా ఆయన అయితే బయలుదేరి వచ్చాడు. మా ఆయన వచ్చేవరకే మా అమ్మలు దిగిపోయారనమాట. మా అమ్మలు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేశారనమాట. ఇంక బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు దిగి నిల్చొని ఉన్నారు. ఇంకా మా నాన్న అవతల రోడ్డు వైపు వెళ్ళారంట. సో ఆయన వచ్చేంతవరకు ఇక్కడ వెయిట్ చేశారనమాట వీళ్ళు. ఆయన రాగానే ఇంకా మా అమ్మ పాప అయితే బయలుదేరి ఇంటికైతే వచ్చేసారు. పెట్టచ్చు దీని మీద ఆంటీ. నా బాపు రావడమే వచ్చి ఆ కొత్త ఇల్లు వైపు చూస్తున్నాడు. చీకటిగా ఉంది, లైట్ అయితే లేదు, ఏం కనపడలేదేమో. మళ్ళీ ఇంట్లోకి అయితే వస్తున్నాడు అనమాట. నేను ఆయన వెళ్ళగానే వెంటనే తలుపు వేసేసాను. మిడ్ నైట్ కదా, అందుకని హాల్లో అయితే వెయిట్ చేస్తాను అనమాట. బెడ్రూమ్ లో ఉన్నాము. ఇంకా ప్రిన్స్ అమ్మ అయితే వచ్చి డోర్ తీసింది అనమాట. తాతమా మర్చిపోయావా? తాత ఇల్లు తాతమా ఎవరా? నీ 4 రోజులకి మర్చిపోయావా? డైలీ ఫోన్లో చూస్తుంది ఎవరిని? ఒకసారి టీవీ అప్పు. లేదు లేదు కొద్ది సన్నగా అనిపిస్తుంది కదా అంటే. నాకు కూడా 2 రోజులు అలాగే అనిపిస్తుంది, సన్నగా అయినట్టుంది ఏంటి అని. అమ్మమ్మవా? అమ్మమ్మ హాయ్ చెప్పు. చూడమ్మా, టీవీ పెట్టి నాకు ఇచ్చావనుకో, అంకుల్ కంటే ఇవ్వండి అంటే పక్కన బాపే అన్ని ఇవ్వు, లక్కీగా నిమ్మని తాత దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ వెళ్ళడానికి ఆలోచించింది కానీ తర్వాత మా బాబు సంఖ్య అయితే తెగలేదనమాట. మా బాబు దగ్గరే. తాతకి హాయ్ చెప్పు తాతకి. గుర్తురాట్లా తాత? పడుకుందానేమా? అక్కడ ఇంటికి అంచుతున్న కానీ పడుడేనా ఒకటే. వెళ్ళాలి, అంతరం కట్టించాలి. ఈ రోజే అనుకున్నా వెళ్దామని. నేను చెప్పాను అందుకే కొనుక్కోవాలి. అల్లోకి పెట్టుకోవడానికి పూలు అయితే నేనేం తీసుకోలేదండి. నాకు తెలుసు మా అమ్మ వస్తూ పూలు తీసుకుని వచ్చిద్దని చెప్పేసి. సో నేను అదే చెప్తున్నాను అనమాట మ్యాగీకి. పెట్టుకుంది, పొద్దున్న స్నానం చేసాక పెట్టుకుంది. రా లక్కీ, తాత హాయ్ చెప్పు. పుట్టాడా? అసలు పట్టించుకోవట్లే నన్ను. ఇదేంటి పూలు ఆరేస్తున్నా? అవునా? మంచుకా? కొంచెం బయట అయిపోయావా? అత్తయ్య మీద అయిపోయావా?
ఇంకా మా బాపు మా అమ్మ వస్తూ వస్తూ తీసుకొచ్చిన సరుకులన్నీ సర్దేస్తున్నాను. మనకి నేను చెప్పానా వలుసుకొని వచ్చిద్దని. అది కొబ్బర్లు వచ్చినాయి. నేను తెచ్చిందికే వచ్చానే. కళ్ళు అది కళ్ళు పోటీ కళ్ళు ఒప్పుకోదు. బొబ్బర్లు అవి చిన్నయ్యా, గారెలకు బాగుంటాయి. ఏ ఉబ్బి ఇంత అవుతాయా? చిన్నయే ఉంది, మీడియం సైజ్ వస్తాయి. మరి కిడ్నీ బీన్స్ లాగా ఉండవు. ఈ కిడ్నీ బీన్సా? అవి వస్తూ వస్తూ మా అమ్మోళ్ళు ఎన్ని తెచ్చారు చూడండి. అందరికి తెలిసిందే వాళ్ళు ఉట్టి చేతులతో రారని. బొబ్బర్లు, పల్లీలు, చెనక్కాయ పంపించింది కదా మొన్న రాజు మా అమ్మ. ఇవాళ ఒలిసి తీసుకొని వచ్చి చూపిస్తాను. వెళ్ళా ఫ్యాన్ కూడా పోమా. తాలింపు పెట్టిన డబ్బు మర్చిపోయినా. తాలింపు పెట్టిన చిన్న డబ్బు తాలింపు పెట్టింది వేరేది. ఇప్పుడు ఏమైంది ఎందుకురా? తాతకు మంచినీళ్ళు ఇదిగో పల్లీలు. ఇదే ఈ పల్లీలతోనే చట్నీ చేసి మా ఆఫ్ కట్ చేస్తాను. ఎగ్గట్లా ఎగ్గట్లా చూడండి ఎన్ని పాలు. ఇంకా పచ్చడి ఏదన్నా? పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి. ఓకే. ఇంకా అన్నం పెట్టేస్తా. పొద్దున సాంబార్ ఉందిగా దాంతో పెట్టేద్దాం అనుకున్నాను. కానీ చెప్పాను కదా తలకాయ మాంసం తెచ్చారని చెప్పేసి. సో నేనైతే మెదడు ముందుగానే ఫ్రై చేసి పెట్టాను అనమాట. మా నాన్న రాగానే తినడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ నాకు కూడా ఈ బేజా ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. నేను కొంచెం అయితే మా నాన్నకు ఉంచాను. ప్రిన్స్ అమ్మ ఎందుకో కొంచెం మెత్తగా ఉండేసరికి తిన్ను అందనమాట. ఇంకా తలకాయ కూర నేను వండాలని అనుకున్నాను, కానీ మా అమ్మతో వండించుకొని తినాలి అనిపించింది. అందుకే ఇంకా నేనేం వండలేదనమాట. మా అమ్మని రాగానే అమ్మ ఇది వండుతావా ఇప్పుడు, లేకపోతే రేపు వండుతావా, ఇప్పటికి సాంబార్ వేసుకొని తింటావా అని చెప్పేసానంటే మా బాపు లేదు ఇప్పుడే వండమని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకే ఇప్పుడే వండుతుంది మా అమ్మ. వస్తున్నారని తెలియగానే మా ఫ్రెండ్కి చెప్పిన. సో ఇవాళ సండే కదా వాళ్ళు కొడుతూ ఉంటారు. తీసి పెట్టింది అనమాట తలకాయ. మా అమ్మకి చాలా ఇష్టం. మా ఊర్లోనూ తలకాయలు దొరకట్లేదు. దొరికినా వాళ్ళిద్దరికి అవ్వదు, నేను తినట్లేదు. సో మొత్తానికి ఇవాళ సక్సెస్ఫుల్గా తెప్పించాను. మా అమ్మతో వండిస్తున్నాను. ఇంకోటి వాళ్ళ అమ్మ చేతితో వండితే తినాలని చెప్పేసి ఏం వండకుండా అలాగే పెట్టుకుంది. పెద్ద ముక్కలు పెట్టి ఇది కుక్కర్ చీర మీద ఏంటి నువ్వు వస్తావా? అబ్బో వాళ్ళ అమ్మ రాగానే ఉల్లిపాయ కోయినా అది కోయినా ఇది కోయినా అని అంటుంది. ఎక్కడేమో నా మీద పడేసిద్ది. నేను కోస్తాను ఇటీ వద్దులే ఇవ్వే ఇటీ. ఎరా ఇప్పుడు దాకా ఇది చేసావు కదా, ఇప్పుడు ఎక్కి ఆడుతున్నావు. గుర్తొచ్చేసాడు తాత ఇప్పుడు. ఎవరమ్మా? ఎవరు తాత? ఎవరు చెప్పు తాత అని చెప్పుమా. పొట్టోడా ఎవరు తాత? అలా ఇద్దరు మనవరాలతో మా బాప అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు. మా అమ్మకి అదొకటి ఇదొకటి అందిస్తూ మా అమ్మకి వంటలో అయితే హెల్ప్ చేశాను. ఫైనల్లీ మా అమ్మ తలకాయ పులుసు అయితే పెట్టిందనమాట. చాలా ఇష్టము. ఇంకా ముగ్గురం కూర్చొని తలకాయ పులుసు కూర వేసుకొని అయితే అన్నం తినేసాం అనమాట. నేను ఆల్రెడీ కొద్దిగా అన్నం తిన్నాను, అందుకే కొంచెం వేసుకొని కూర వరకు అయితే ఎక్కువ వేసుకొని తింటున్నాను. ఇదండి వాటి బ్లాగ్. ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి మా నాన్నకి ఇష్టమైంది అని అంటే నేను ఫుడ్ విషయంలో చెప్పానండి. అందరూ వేరేలా తీసుకొచ్చారు. దానికి ఆన్సర్ నేనైతే నిన్న ఒకరు కామెంట్ పెడితే దానికి ఒక 50 లైక్స్ అయితే వచ్చాయన్నమాట మా నాన్న బైక్ విషయంలో. సో దానికి క్లారిఫికేషన్గా నేనైతే ఒక వీడియో చేసి పెడతాను మీకు. అప్పుడు నేను చేసేది కరెక్టే కాదని మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. నేను నాగి కలిసి మాట్లాడతాము. ఇంకా నేనైతే తిన్నాను. లక్కీ గారు అడిగితే కొంచెం పెట్టాను కారం అని, తర్వాత ఏడ్చాడు అనమాట. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్